ప్రజలకు సంబంధించిన దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ తెలిపారు. వేంపల్లి మండల సభాభవన్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్ హైవేకి సంబంధిత భూ పరిహార అంశాలపై పలువురు రైతులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. తక్కువ నష్టపరిహారం ఇస్తున్నారని, ఇది మార్కెట్ రేటుకు చాలా వ్యత్యాసం ఉందని వారు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. పరిహారం కోసం సర్వే నెంబర్లను మార్చి కొందరు అక్రమాలకు తెరలేపారని వేంపల్లి వాసి కరీముల్లా జేసీ దృష్టికి తెచ్చారు. పరిహారాన్ని పెంచి రైతులకు న్యాయం చేయాలని టీడీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి జాయింట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలను విన్న తర్వాత అందరికీ న్యాయం జరిగేలా చూస్తారని జేసీ తెలిపారు. ఇవ్వండి, మీకు ఏదైనా నేను చెప్పాల్సినటువంటి మీ సలహాలు కానీ మీ తెలుసుకున్నట్టు కానీ అవి చెప్పండి. అది బాగా 26 వచ్చింది. ఈ 3 క్యాటగిరీస్ ఉన్నాయి. అలాగే మీకు ఆ వ్యాల్యూస్ ఈ భూమిలో వ్యాల్యూస్ ఉన్నాయా లేదా ఈరోజు NH 440 వెంపల్లి టు చాగలమరికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి వెంపల్లి మండలంకి రావడం జరిగింది. ఇక్కడ ఒకటే గ్రామం కవర్ అవుతుంది. దాంట్లో దాదాపు 200 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఈరోజు సమావేశం చేసి మనం ఏ విధంగా రేట్ క్యాల్కులేషన్ చేసాము, ఎంత వాల్యూ ఏ కేటగిరీకి వస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఎంత వాల్యూ వస్తుంది, ల్యాండ్ అకార్డింగ్ టు నేషనల్ హైవే స్టేట్ హైవే ఉంటే ఎంత వాల్యూ వస్తుంది, లేకపోతే ల్యాండ్ ఫిట్ ఫర్ హౌస్ సైడ్ ఉంటే ఎంత వాల్యూ వస్తుంది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు స్ట్రక్చర్ వాల్యూ కూడా, ట్రీస్కి సంబంధించి వాల్యూ కూడా, కోర్స్ ఏదైనా ఉంటే ల్యాండ్లో దానికి సంబంధించి వాల్యూ కూడా ఎంత వస్తుంది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు రేట్ ఫైనలైజ్ చేసి మనం నెక్స్ట్ అవార్డు పాస్ చేసి అందరికీ ఫర్దర్ అది పబ్లికేషన్ చేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్కి ఎకరాకి ఎంత ఇస్తున్నారు? అగ్రికల్చర్ ల్యాండ్కి ఎకరాకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు రైతులు? సో అగ్రికల్చర్ ల్యాండ్కి ఇక్కడ అయితే 15 లక్షల దాకా వాల్యూ వచ్చింది. ఇక్కడ కోట్లు విలువ చేస్తే ఇక్కడ కోట్ల విలువ ఉంది. 5 లక్షలు ఇస్తే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కోట్లో ఏముంది? ఇక్కడ కోట్ల విలువ చేస్తే కోట్లలో వాల్యూ ఉంది కదా మేడం, దాన్ని మీరు తప్పు చేస్తున్నారు. అట్లా అంటే మనమైతే NH యాక్ట్ రూల్స్ ప్రకారం వాల్యూ అన్ని కూడా క్యాల్కులేట్ చేస్తాము. ఫస్ట్ ఒకటి బేసిక్ వాల్యూ తీసుకుంటాము మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి. అదే కాకుండా మనం ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాము ల్యాండ్ ఎక్విజిషన్కి,
ఆ రోజు నుంచి 3 సంవత్సరాల ముందు వరకు జరిగిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని కన్సిడర్ చేస్తాము. దాంట్లో కూడా హైయెస్ట్ ఉన్న 50% ట్రాన్సాక్షన్స్ తీసుకొని దానికి యావరేజ్ వాల్యూ తీసుకుంటాము. ఇది కాకుండా దానికి 1.25 టైమ్స్ చేసి మళ్ళీ దాన్ని డబల్ చేస్తాము. సో యాక్చువల్గా 2.25 దాకా టైమ్స్ వాల్యూ ఇస్తాము. దానిపైన కూడా 12% అడిషనల్ మార్కెట్ వాల్యూ వస్తుంది. ఏ రోజు నోటిఫై చేస్తామో ఆ రోజు నుంచి అవార్డ్ పాస్ చేసిన రోజు వరకు ఎన్ని రోజులు కవర్ అయింది దానికి కూడా 12% అడిషనల్ మార్కెట్ వాల్యూ చేసి అప్పుడు ఫైనల్ వాల్యూ వస్తుంది. హౌసెస్ మేడం అవుట్ సైడ్స్కి 1,93,00,000 దాకా వాల్యూ వస్తుంది.